మృత్యుమివతిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత. ఓం నమో గణపతయే. నేడు కార్తీక మాస మాహాత్మ్యంలో 13వ రోజు వినవలసినటువంటి కథను చెప్పుకుంటూ ఉన్నామండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో బృహస్పతయే. ఓం నమస్తస్మై బ్రహ్మణే. ఓం విష్ణవే నమః. ఓం శ్రీమత్ సుందరమీశానం శ్రీమత్ సిద్ధి వినాయకం షణ్ముఖం స్కందమానందం బ్రహ్మాణం విష్ణుమాశ్రయే. యస్యాజ్ఞయా జగత్స్రష్టా విరించిః పాలకో హరిః సంహర్తా కాలరుద్రాఖ్యః నమస్తస్మై పినాకినే. కార్తీక మాస మాహాత్మ్యం వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెబుతూ ఉన్నాడండి. అథేదానీం ప్రవక్ష్యేహం ధర్మాన్ కార్తీక సంభవాన్ ప్రశస్తాత్మా సవై భూప తథా చావశ్యకాన్ శృణు. కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి పాటించవలసినటువంటి ధర్మాలు చెబుతూ ఉన్నాను. ఓ రాజేంద్ర, చక్కగా శ్రద్ధగా విను. సంసార భయభీతస్య పాపభీరోర్నరస్య చ కార్తికే మాసి యత్ ప్రోక్తం మత్పిత్రా విధినా పురా. పూర్వం బ్రహ్మగారి నుండి నేను విన్నటువంటి అనేక కార్తీక మాస ధర్మాలు చెబుతూ ఉన్నాను. కార్తీక మాసంలో నేను చెప్పేటటువంటి వాటిలో ఏ ఒక్కటి ఆచరించినా, ఏ రెండు ఆచరించినా కూడా అనేక పాపాల నుండి మనుషులు బయటపడతారు, సంసార బాధల నుండి కూడా విముక్తులవుతారు, అత్యున్నతమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకుంటారు, గొప్ప పుణ్యాన్ని సంపాదించుకుంటారు అని చెప్పేసి కన్యాదానం, తులా స్నానం, శిష్టపుత్రోపనాయనం, విద్యావస్త్రాన్నదానాని, ఊర్జతస్థాని భూపతే. కార్తీక మాసంలో కన్యాదానాన్ని చాలా విశేషంగా చెబుతూ ఉన్నారండి. స్కాంద పురాణంలో వేరే సందర్భాల్లో చూస్తే కనుక కార్తీక మాస మాహాత్మ్యంలో కన్యాదానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి పుణ్యాలు ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. ఈరోజు చెప్పుకునే కథ కూడా దాని గురించే. తులా స్నానం అంటే కార్తీక మాసంలో చేసేటటువంటి స్నానం. శిష్టపుత్రోపనాయనం చాలా ముఖ్యమండి. బ్రాహ్మణులు చాలామంది ఉంటారు, పాపం బిడ్డకు ఉపనయనం చేసి వేదంలో పెడదాము, వేద విద్య నేర్పిద్దాం అనుకుంటారు. ఉపనయనం చేయడానికి కూడా డబ్బులు లేక బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారండి. కావున ఆ విధంగా బ్రాహ్మణ పుత్రులకు ఉపనయనం చేయడానికి అయ్యేటటువంటి ఖర్చును భరించడం. అయితే సాధారణంగా కార్తీకంలో ఉపనయనం చేయరు కదా అన్నప్పటికీ కూడా, ఎందుకంటే దక్షిణాయనం కాబట్టి ఉపనయనం చేయరు, ఉత్తరాయణంలోనే చేస్తారు. ఇక్కడ అంతరార్థం ఏమిటి అని మనం చూసుకుంటే కనుక, ఉపనయన నిమిత్తము నేను ద్రవ్యాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి కార్తీక మాసంలో దానం చేయడం సంకల్పం చెప్పుకుని అది విశిష్టమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది అని చెబుతూ ఉన్నారు. ఆ డబ్బును వాళ్ళు చక్కగా దాచుకుని మాఘమాసంలో మొదలైనటువంటి ఉత్తరాయణ మాసాల్లో వాళ్ళు చేసేటటువంటి ఉపనయనంలో ఖర్చు చేసుకోవాలి. ఆ విధంగా శిష్టపుత్రుల యొక్క ఉపనయనం కోసం ధనాన్ని దానం ఇవ్వడం కూడా కార్తీక మాసంలో చాలా విశేషంగా చెబుతూ, విద్యా వస్త్రాన్నదానాని ఊర్జతస్థాని భూపతే. విద్యాదానం కార్తీక మాసంలో బ్రహ్మాండంగా చేయొచ్చు. వస్త్రదానం బట్టల్ని దానం చేయవచ్చు. అన్నదానం మొన్ననే చెప్పుకున్నాం, అన్నింటికంటే కూడా మించింది అని చెప్పేసి ఆ విధంగా అన్నదానం కూడా కార్తీక మాసంలో చేయడం చాలా విశేషం. సదక్షిణం ససంభారం ఊర్జే దత్వా నరో నఘ తస్య పాపాని నశ్యంతి కృతాని బహుళాన్యపి. ఉపనయనానికి సంబంధించినటువంటి ధనాన్ని ఇచ్చినప్పుడు, ధనాన్నైనా సంపూర్ణంగా ఇవ్వవచ్చు, ధనంతో పాటు వస్తువులు కూడా సమర్పించుకోవచ్చు. తాంబూలంతో కూడినటువంటి ఉపనయనానికి ఉపయోగపడే వస్తువులన్నీ కూడా సమర్పించడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది అని చెబుతూ, ఎందుకంటే గాయత్రీ మంత్రోపదేశానికి కావలసినటువంటి ధనాన్ని ఇస్తున్నారు. మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు ఇచ్చేటటువంటి ఆ యొక్క ధనం వల్ల వాళ్ళు చక్కగా మంచి ముహూర్తంలో వేద మంత్రాల మధ్య గాయత్రీ మంత్రోపదేశం తీసుకుని గాయత్రీ మంత్రాన్ని వాళ్ళు జపించి వేదాధ్యయనం చేసి ఉత్తరోత్తర మహాపండితుడైతే కనుక విశ్వానికి, సమాజానికి చాలా మంచిది. దానికి మీరు ఖర్చు పెడుతూ ఉన్నారు అంటే మామూలు విషయం కాదు అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. దానివల్ల సకల పాపాలు పోతాయి. ఆ పాపం ఈ పాపం అని కాదయ్యా, అన్ని పాపాలు కూడా భస్మమైపోతాయి. గాయత్రి జపం చేయడం, దేవపూజ చేయడం, వేదాధ్యయనం చేయడం, వీటి వల్ల కలిగేటటువంటి పుణ్యం ఏదైతే ఉందో ఇది చేయడం వల్ల సంపాదించుకుంటారు ఆ పుణ్యాన్ని అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. 10,000 చెరువులు తవ్విస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఇలాంటి పుణ్య కార్యక్రమాలు చేయడం వల్ల వస్తుంది. అదేవిధంగా 100 రావి చెట్లు నాటితే వచ్చేటటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది దీనివల్ల వస్తుంది అని చెబుతూ ఉన్నారు.
అంతేకాదండి, ఇక్కడ చెరువు తవ్వించడం ఎంత గొప్పది, ఒక చెట్టు నాటడం ఎంత గొప్పది, అందున రావి చెట్టు నాటడం ఎంత గొప్పది, ఇవన్నీ ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నాయి. చెట్టు నాటడం, ఒక రావి చెట్టు నాటి అది మహావృక్షం అవ్వడానికి మీరు కనుక సహకరించారు అని అంటే దానివల్ల వచ్చే పుణ్యం ఏమిటో చెబుతూ ఉన్నారు. వంశం తరిస్తూ ఉన్నది. మన వంశంలో అసలు పుత్ర సంతతి లేకపోవడం అనేది ఉండదు, సంతానం లేకపోవడం అనేది ఉండదు. కావున దయచేసి రావి చెట్లు నాటించే ప్రయత్నం చేయండి. మీ స్థలంలో అది ఒక మొక్కగా మీరు నాటి అది పెద్ద చెట్టు అయ్యేట్లుగా చక్కగా మీరు కృషి చేయండి. అంతేకాదండి, నాటడం మీకు అవ్వకపోయినా, నాటి చెట్టును పెంచి పెద్ద చేసే అవకాశం మీకు లేకపోయినా కూడా చెట్టును మాత్రం నరకకండి, వంశక్షయం అవుతుంది, దృష్టిలో పెట్టుకోండి. చక్కగా బాగా ఎదిగినటువంటి పెద్ద చెట్టును, మహావృక్షాన్ని కనుక మీరు నరికేస్తే అది మామూలు విషయం కాదు, అది చాలా ఒక హత్యతో సమానం, దృష్టిలో పెట్టుకోండి. అందున రావి చెట్టు వంటి చెట్లయితే కనుక వంశక్షయానికి దారితీస్తాయి. ఏ చెట్టు అయినా అంతే, వంశక్షయానికి దారితీస్తాయి, దృష్టిలో పెట్టుకోండి. కావున రావి చెట్లు నాటించడం, చెరువులు తవ్వించడం, బావులు తవ్వించడం, నేటి రోజుల్లో అయితే కనుక మార్గ మధ్యలో చక్కగా మంచినీళ్లు తాగే ఏర్పాటు చేయడం, నందనవనం పాలించడం అంటే తులసి వనం మొదలైనటువంటివి ప్రతిష్ఠ చేసి స్థాపించి వాటిని చక్కగా మీరు నిర్వహిస్తూ ఉండడం, ఇదంతా కూడా గాయత్రి ఉపదేశ నిమిత్తము మీరు ధన సహాయం చేయడం వల్ల ఇన్ని పుణ్యాలు వస్తాయి అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి. మాఘ మాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ఉత్తమమైనటువంటి ఉపనయన దానం అనేది చేయడం విశేషమని చెబుతున్నారు. నేను ఇందాక చెప్పినట్లుగా మాఘమాసంలో కూడా చేయొచ్చు ఈ పని. అదే విధంగా మాధవ మాసం అని పేరు కలిగినటువంటి వైశాఖ మాసంలో కూడా చేయవచ్చు. ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోండి, వేదాధ్యయనంలో మా అబ్బాయిని పెడతాము అన్న వాళ్ళకి సహాయం చేయండి, వాళ్లకు ఉపయోగం ఇది. అంతేకాని ఉపనయనం చేసిన తర్వాత మామూలు స్కూల్ చదువుతారు అన్నప్పుడు అంతగా ప్రయోజనకరంగా ఉండదు మీకు. కావున వేదాధ్యయనంలో పెడుతున్నాము, మా అబ్బాయిని ఉపనయనం చేద్దాం అనుకుంటున్నాము, ఖర్చులు కష్టంగా ఉందన్న వాళ్ళకి మీరు తప్పక చేయండి. అలా చేస్తే కనుక సాధారణమైనటువంటి ఫలం రాదు, మనం చెప్పలేము ఎంత ఫలం వస్తుంది, అంత గొప్ప ఫలం వస్తుంది. అదే విధంగా చెబుతూ ఉన్నారు, కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలం వస్తుంది. కూతురుంటే కనుక పెళ్ళి కార్తీక మాసంలో పెట్టుకుంటే, మంచి ముహూర్తాలు ఉంటే కార్తీక మాసంలో చేసుకుంటే కనుక విశేషమైనటువంటి ఫలం వస్తుంది అని చెబుతున్నారు. ఆడపిల్లలు లేని వాళ్ళు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోండి, ఆడపిల్లలు లేని వాళ్ళు ఆడపిల్ల ఉన్నటువంటి ఒక కుటుంబానికి ఆడపిల్ల పెళ్లి నిమిత్తం ధన సహాయం చేసినా కూడా అది సంపూర్ణంగా కన్యాదాన ఫలితాన్ని ఇస్తుంది. ఇది కూడా సామాన్యమైన విషయం కాదు. ఎవరి కుటుంబంలోనైనా ఆడపిల్ల ఉన్నది, ఏ కులంతోనూ సంబంధం లేదు, ఒకరి కుటుంబంలో ఆడపిల్ల ఉన్నది, ఆ ఆడపిల్ల పెళ్లి నిమిత్తం కనుక మీరు ధన సహాయం చేస్తే అద్భుతమైనటువంటి పుణ్యఫలం వస్తుంది. ఆ పని మీరు కార్తీక మాసంలో చేస్తే కనుక విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. పితృదేవతలు కూడా తరిస్తారు అని చెప్పేసి చెబుతూ దీనికి సంబంధించిన ఒక ఇతిహాసం ఉన్నది, చెబుతున్నాను నేను రాజేంద్ర అని వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నాడండి. పూర్వం ద్వాపర యుగంలో వంగదేశంలో సువీరుడు అని పేరు కలిగినటువంటి ఒక క్షత్రియుడు రాజు ఒక ఆయన ఉండేవాడండి. రాజుల్లో మహాత్ములు, గొప్పవాళ్ళు, రాముడు వంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఇతను దురాత్ముడు అని చెబుతూ ఉన్నారు. బహు బల పరాక్రమాలు ఉన్నప్పటికీ కూడా అంత మంచితనం లేదు. సహజంగా రామచంద్రుడు వంటి రాజుల్లో లేదా ఇక్ష్వాకు వంశ రాజుల్లో ఉన్నటువంటి మంచితనం మనకు ఎక్కడా కూడా కనిపించదు. ఆయనకు ఒక భార్య కూడా ఉన్నది. అతడు విధివశంబున దాయాదుల చేత రాజ్యాన్ని కోల్పోయాడండి. ఆ విధంగా పురాతన కాలంలోనూ ఉంది, ఈ కాలంలో కూడా ఉంది. బంధువులు వాళ్ళంతా కూడా మోసం చేసేసి రాజ్యాన్ని లాక్కుని ఈయన్ను బయటకు గెంటేశారు. తద్వారా భార్యతో కలిసి పాపం ఈయన అడవికి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళిన తరువాత భార్యతో కలిసి అనేక కష్టాలు అనుభవిస్తూ ఉన్నాడండి. అరణ్యంలో తిరుగుతూ ఉండేవాడు. ఆ సందర్భంలో ఒకానొక రోజున భార్య గర్భవతి అయింది. గర్భవతిగా ఉండగానే భార్య పాపం కందమూలాదులు తింటూ చాలా కష్టపడడాన్ని చూసి మరింత బాధపడిపోతూ ఉన్నాడు. ఆ సువీరుడు నర్మదా తీరంలో ఒక పర్ణశాల కట్టుకుని అక్కడ నివసిస్తూ ఉన్నాడు. అక్కడ సువీరుడి భార్య ఒక కుమార్తెకు జన్మనిచ్చిందండి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా కష్టాలు పడుతూనే కూతుర్ని పెంచుకుంటూ ఉన్నారు. ఆ అమ్మాయి మాత్రం చక్కగా రూపలావణ్యాలతో దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది, శుక్లపక్ష చంద్రుని వలె. ఆ విధంగా ఒకానొక సమయం వచ్చింది.
అప్పుడు అడవిలో నివసించేటటువంటి ఒక మహర్షి కుమారుడు ఈ రాజకుమార్తెను చూసి ఇష్టపడి ఈ సువీర మహారాజు వద్దకు వెళ్ళి, రాజా, నేను ఫలానా వాణ్ణి, మా తండ్రి గారు ఫలానా మహర్షి, మీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పేసి ఆయన అడిగాడండి. అడిగినప్పుడు ఈ సువీరుడు పిల్లనిద్దాం అనుకున్నాడు. కాకపోతే తీవ్రమైనటువంటి దరిద్రంతో బాధపడుతూ ఉన్నాడు, తెలిసిందే కదా. కావున అతను ఏమన్నాడు అనంటే కనుక, ఒక రకంగా చెప్పాలంటే ఆడపిల్లను బేరానికి పెట్టాడు. నేను నీకు కుమార్తెనిస్తానయ్యా, కానీ నేను ఉత్తినే ఇవ్వను, కన్యాశుల్కం ఇవ్వాలి నువ్వు అని చెప్పేసి ఆయన అడిగాడండి. అప్పుడు ఆ ఋషి కుమారుడు కూడా, రాజా, నీవెంత కోరితే అంత నేను కన్యాశుల్కాన్ని ఇస్తాను, నీ కుమార్తెను మాత్రం నాకు ఇచ్చి పెళ్లి చేయని చెప్పేసి అడిగాడండి. ఆ తరువాత ఇచ్చిన మాట ప్రకారం ఋషికుమారుడు తపస్సు చేసి తన తపోబలం చేత అద్భుతమైనటువంటి ఒక బంగళా వంటి వసతి కలిగినటువంటి గృహాన్ని, సకల భోగభాగ్యాలను కూడా ఆ రాజుకి ఇచ్చాడు కన్యాశుల్కంలాగా. ఆయన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ భార్య, అంటే ఈ సువీరుడి భార్య రెండవసారి గర్భవతి అయిందండి. నాటి రోజుల్లో అలాగే ఉండేది. 1000 సంవత్సరాల పాటు వాళ్ళు జీవించేవాళ్ళు కాబట్టి ఒక కుమార్తె పెరిగి పెద్దదై పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు గర్భవతులు అవడాలు, పిల్లల్ని కనడాలు ఇవన్నీ కూడా ఉండేవి. ఆ విధంగా తరువాత మళ్ళీ రెండవసారి ఆ రాజు యొక్క భార్య గర్భవతి అయింది. గర్భవతి అయితే మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టేసరికి అతనికి ఏమనిపించింది, ఈ కుమార్తెను కూడా నేను కన్యాశుల్కానికి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే కనుక మరింత సంపద వస్తుంది నాకు అని చెప్పేసి రాజుకు అనిపించిందండి. అలాగే అతను ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ పుణ్య విశేషం చేత అలా ఆయన ఆలోచించుకుంటూ ఉండగా వాళ్ళ పుణ్య విశేషం చేత ఒక యతి స్నానం కోసం అని చెప్పేసి నర్మదా నదికి వచ్చారు. వచ్చి ఆ నదీ తీరంలో పర్ణశాలలో భార్యా సమేతుడుగా ఉన్నటువంటి రాజును చూశాడు. దయా సముద్రుడైనటువంటి కౌండిన్య గోత్ర సంజాతుడైనటువంటి ఆ యతీశ్వరుడు, ఓ రాజా, నీవెందుకు ఈ అడవిలో భార్యతో కలిసి జీవిస్తూ ఉన్నావు, కారణం ఏమిటి, ఏం జరిగింది నాకు తెలియజేయి అనగానే ఆ రాజు మహర్షితో, ఆ యొక్క యతీశ్వరుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు, నేను వంగదేశానికి చెందినటువంటి రాజును, నన్ను సువీరుడు అంటారు, నా రాజ్యాన్ని దాయాదులు దోచుకుని నన్ను అడవుల పాలు చేశారు అని చెప్పేసి వాస్తవాన్ని ఆయన చెప్పుకున్నాడు. లోకంబున లేమిడి కీడగు దుఃఖము, పుత్ర నాశమున కంటే మించిన వగపును, ప్రియా విరహము కంటెను మించినటువంటి వియోగమును లేదు అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉన్నాడు. అంటే లేమి అంటే లేకపోవడం, కలిమి అంటే ఉండడం. ఆ విధంగా లేమి అనుభవించిన వాళ్ళకు తెలుస్తుందండి. బంధువుల్లో కూడా సహజంగా సంపదలు లేకపోతే, డబ్బు లేకపోతే గౌరవించరు. అందున రాజవంశాలు వాళ్ళలో సంపదలే ప్రధానం. ఆ విధంగా పాపం లేమితో చాలా బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు మొత్తం రాజు తన బాధనంతా కూడా చెప్పుకున్నాడు. కూతురి పెళ్లి వరకు మొత్తం జరిగిందంతా చెప్పాడండి. చెప్పినప్పుడు ఆ యతీశ్వరుడికి కొంచెం ఆగ్రహం కలిగింది. ఎందుకు నువ్వు ఈ విధంగా కన్యాశుల్కానికి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి పాపాన్ని మూట కట్టుకున్నావు? నీకు ఉన్నటువంటి రెండవ కూతురును కూడా అదే విధంగా నువ్వు చేద్దాం అనుకుంటూ ఉన్నావు. ఎందుకు మళ్ళీ పాప రాశిని నువ్వెందుకు మూటలుగా చేర్చుకుందాం అనుకుంటూ ఉన్నావు? కన్యను అమ్ముకోవడం అనేది చాలా తప్పు అని చెప్పేసి ఆయన ఉపదేశం చేశాడండి. ఎవరైతే ఆడపిల్లను డబ్బుకు అమ్ముకుంటారో, కన్యాశుల్కానికి ఇచ్చి పెళ్లి చేస్తారో, వాళ్లకు జన్మల్లోనూ కూడా సంతానం ఉండదు, సంతానహీనులుగా పుడుతూ ఉంటారు అని చెప్పేసి ఆ మహర్షి ఉపదేశం చేశాడండి. చేసి ఎంతో మంచి మనస్సుతో నీ రెండవ కుమార్తెనైనా సరే కార్తీక మాసంలో చక్కగా సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం చేసి తద్వారా నువ్వు మంచి సత్ఫలితాన్ని పొందు. అంతేకాని నువ్వు కన్యాశుల్కం తీసుకుని నువ్వు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయకు. శాస్త్రవిహితమైనటువంటి కన్యాదానమే చేయి నువ్వు, తద్వారా నీకు పుణ్యం కలుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్పి ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడండి. ఆ సన్యాసి చెప్పినటువంటి మాటలు సువీర మహారాజుకు నచ్చలేదు. నువ్వు చాలా కబుర్లు చెబుతూ ఉన్నావయ్యా, కానీ ఇవేవి కూడా నాకు చెవికి ఎక్కటం లేదు. డబ్బు ఉంటేనే సుఖము, డబ్బు ఉంటేనే అన్నీ, అందువల్ల నాకేమీ పరం గురించి ఆలోచన లేదు అని చెప్పేసి ఆయన మాటలు పట్టించుకోలేదు. ఆ తర్వాత నాకు బాగా డబ్బులు ఇచ్చిన వాళ్ళకే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఆ పెళ్లి చేయకుండానే ఈ యొక్క సువీర మహారాజు కన్ను మూసాడండి. రోజులు గడుస్తూ వచ్చాయి. ఈ సువీర మహారాజు మరణించిన వెంటనే నరకం నుండి యమదూతలు వచ్చారు. యమదూతలు వచ్చి దారుణమైనటువంటి
ఒక పరిస్థితిలో ఆ రాజును అంటే చేతులు వెనక్కి కట్టి ఒక దోషిని ఏ విధంగా అయితే తీసుకెళ్తారో, మన స్థాయిలో చెప్పాలంటే అంతర్జాతీయ స్థాయి దోషుల్ని తీసుకెళ్తారు, అలాగా ఆ యొక్క సువీరుణ్ణి తీసుకుని వెళ్ళారండి నరకలోకానికి. యముడు కూడా విచారించి తీవ్రమైనటువంటి శిక్షలు వేశాడు ఆయనకి. అయితే పాపం మరొక దురదృష్టం ఏమిటంటే, ఈ రాజు నరకానికి వెళ్ళడమే కాకుండా ఈ రాజుకు సంబంధించినటువంటి ఈ రాజ కుటుంబానికి సంబంధించి పూర్వీకులైనటువంటి కొంతమంది పితృదేవతలు కూడా అంతవరకు వాళ్ళు మంచి లోకాల్లో చక్కగా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇతనితో పాటు అసిపత్రము అనేటటువంటి నరకానికి వచ్చేశారు. ఈ సువీర మహారాజు వంశానికే చెందినటువంటి శృతకీర్తుడు అనేటటువంటి ఒక మహారాజండి. స్వర్గంలో దేవతలతో కూడా కొలవబడుతూ ఉండేవాడు. అంటే గొప్ప పుణ్యాలు చేసి గొప్ప యజ్ఞ యాగాదులు చేసి ఆ పుణ్య విశేషం చేత ఆయన స్వర్గలోకంలో ఉన్నాడు. ఇతను చేసినటువంటి కన్యా విక్రయం వల్ల, అంటే డబ్బులు తీసుకుని కన్యాదానం చేసి ఆ డబ్బుతో జీవించాడు కదా, దానివల్ల ఇతడు చేసినటువంటి కన్యా విక్రయం వల్ల ఆ పాపం చేత పాపం అతడు కూడా నరకానికి వచ్చేసి బాధలు పడుతూ ఉన్నాడు. కాకపోతే చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కదా, వందల సంవత్సరాలుగా దేవతలతో కూడా స్వర్గలోకంలో స్తుతింపబడుతూ పూజింపబడుతూ ఉన్నటువంటి మహారాజు కాబట్టి అనేక పుణ్యాలు ఆయనతో ఉన్నాయి కాబట్టి ఆయన చాలా కాలం పాటు నరకంలో కూడా ఇతని వల్ల దుఃఖాలు పడి యమధర్మరాజు వచ్చినప్పుడు, ఎందుకంటే పూర్వ పరిచయాలు అతనికి స్వాతంత్రం అవన్నీ కూడా ఉన్నాయి, దానివల్ల యమధర్మరాజుతో అడుగుతూ ఉన్నాడు, ఇదేమిటయ్యా మొన్న వరకు నేను చక్కగా స్వర్గలోకంలో అద్భుతమైనటువంటి సుఖాలు అనుభవించాను, నేను చేసినటువంటి పాపం ఒకటి లేదు కదా, వందల సంవత్సరాల పాటు నేను యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా చేసి నేను పుణ్యాన్ని సంపాదించుకున్నాను కదా, దాన ధర్మాలు చేశాను కదా, నన్ను తీసుకొచ్చి ఇందులో పడేశారేమిటి అని చెప్పేసి యముడితో అతను అడిగాడండి. యమధర్మరాజు అప్పుడు, నీ వంశానికి చెందినటువంటి ఒకతను కన్యా విక్రయం చేసి ఆ డబ్బుతో జీవించాడు, అందువల్లనే నీకు గతి పట్టింది, కానీ నువ్వు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి కాబట్టి నేను నీకు ఒక అవకాశం ఇస్తాను, నిన్ను ఒక విధంగా నేను అనుగ్రహిస్తాను, నీకు మళ్ళీ నేను ఒక దివ్య దేహాన్ని ఇస్తాను, ఆ దేహాన్ని ధరించి నువ్వు భూలోకానికి వెళ్ళొచ్చు. ఏ సువీర మహారాజు వల్లనైతే నువ్వు నరకానికి వచ్చేసావో స్వర్గం నుండి, ఆ సువీర మహారాజుకు చెందినటువంటి రెండవ కుమార్తె భూలోకంలో ఇంకా కూడా పెళ్లి కాకుండా తల్లి వద్ద పెరుగుతూ ఉన్నది, నువ్వు అక్కడికి వెళ్ళు, ఆవిడ అడవిలోనే ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ ఉన్నటువంటి మహర్షులకు జరిగిన విషయం అంతా చెప్పు. ఆ మహర్షులు సువీర మహారాజా పత్నిని ఒప్పించి ఆ అమ్మాయికి సాలంకృత సహిరణ్యోదకంగా పెళ్లి చేయడానికి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఆ విధంగా శాస్త్రీయంగా ఆ అమ్మాయిని కన్యాదానం చేస్తే కనుక మళ్ళీ మీరందరూ ఉద్ధరింపబడతారు అని చెప్పేసి యమధర్మరాజు చెప్పగా, ఆ యొక్క శృతకీర్తి యముడి అనుగ్రహంతో సాధించినటువంటి దేహంతో భూలోకానికి వెళ్ళి ఆ అమ్మాయి తల్లితో మాట్లాడి ఆ మహర్షులతో మాట్లాడి అందరూ కలిసి అంగరంగ వైభవంగా వివాహం చేశారండి. సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం చేశారు. అందువల్ల మళ్ళీ శృతకీర్తుడితో సహా పితరులందరూ కూడా మళ్ళీ ఉత్తమ లోకాలకు వెళ్ళారు. సువీర మహారాజు అతను చేసినటువంటి పాపాలకు అన్ని రకాల శిక్షలు అనుభవించిన తరువాత అతని కూతురునే కన్యాదానం చేశారు కాబట్టి అతను కూడా ఉత్తమ లోకాలకు వెళ్ళాడండి. యస్తస్మాత్ కార్తికే మాసి కన్యాదానం కరిష్యతి హత్యాది పాతకై సర్వై విముక్తో నాత్ర సంశయ. అందువల్ల కార్తీక మాసంలో కన్యాదానం చేయడం చాలా విశేషము అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. యః కార్తిక్యావ్రతే నిష్ఠః విధినా తత్సమాచరేత్ సయాతి విష్ణు సాయుజ్యం సత్యం సత్యం మయోదితం నాచరేద్యది వా మూఢః రౌరవంతు సమశ్నుతే. కార్తీక మాసంలో విశేషమైన పుణ్యాలు ఆచరించినటువంటి వాళ్ళు చక్కగా పుణ్య ఫలాన్ని పొందుతారు, ఉత్తరోత్తరం సకల సుఖాలు ఇహంలోనూ పరంలోనూ కూడా పొందుతారు. తెలిసి కూడా కార్తీక మాసంలో పుణ్యాలు ఆచరించిన వాళ్లకు పుణ్యం ఎక్కడొస్తుంది, పాపమే కదా. అంటే పాపం ఎందుకు వస్తుందండి, ఆచరించకపోతే పాపం వస్తుందా అంటే, కలియుగంలో అందరూ కూడా తెలిసి తెలియక పాపాలు చేస్తూ ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో చేసేటటువంటి పుణ్యాల వల్ల వాటి నుండి బయటపడతారు. మరి ఈ పుణ్యాలు చేయకపోతే ఆ పాపాలు అనుభవించాల్సిందే కదా, ఆ భాషలో చెబుతూ ఉన్నారు. ఇంతటితో కార్తీక మాస మాహాత్మ్యంలో 13వ రోజు చెప్పుకోవాల్సినటువంటి కథ పూర్తయిందండి. స్వస్తి.